మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నా. సో నీకు ప్రయాణం ఫస్ట్ మూవీ అందరికీ తెలిసింది. సో ఆ మూవీలో అసలు ఆఫర్ ఎలా వచ్చింది? అప్పుడు నేను కొన్ని రియాలిటీ షోస్లో పాడుతున్నాను అనమాట. అప్పుడు చాలా రియాలిటీ షోస్లో, తర్వాత ప్రోగ్రామ్స్ అవన్నీ, రికార్డింగ్స్ అవన్నీ రికార్డింగ్స్ కాదు, రియాలిటీ షోస్లో పాడుతున్నాను అదే టైంలో. ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమైనా చేసావా అంతకుముందు? అంతకుముందు ఏమి చేయలేదు. రికార్డింగ్స్లో నాకు తెలిసి ఫస్ట్ ఇస్ ప్రయాణం ఓన్లీ. నా ఫస్ట్ సాంగ్, డెబ్యూ సాంగ్ ఎవర్ ఇస్ ప్రయాణం ఓన్లీ. సో అది ఎలా అంటే, ఒక ఆడిషన్కి వెళ్ళాను. ఇలా ఒక వాయిస్, ఈ ఒక కొత్త పాట, ఒక వాయిస్ కావాలి, టెండర్ వాయిస్ అని చెప్పి నాకు కాల్ వస్తే ఆడిషన్కి వెళ్ళా. అప్పుడు నీ ఏజ్ ఎంత ఉంటుంది? ఐ వాస్ 11 years old. 11 years. ఓకే. వెళ్తే అక్కడ ఒక 80 members ఎంతమందికో ఆడిషన్ జరిగిందనమాట ఆ సాంగ్. 80. ఓకే, 80 మెంబర్స్కి జరిగింది. సో ప్రాబ్లీ ఆ సిచ్యువేషన్కి అండ్ ఆల్ దట్ నా వాయిస్ సెట్ అయింది అని నాకు కాల్ వచ్చిందనమాట. ఎక్స్పెక్ట్ చేసావా? అంటే నార్మల్గా ఆడిషన్కి పిలిచారు, ఏదో వెళ్ళొద్దాము. ఐ డిడ్ మై బెస్ట్. ఓకే, వాట్ ఐ కుడ్ డూ ఐ డిడ్. ఓకే. సో సడన్గా కాల్ వచ్చింది, లైక్ అమ్మో సినిమాలో పాడుతున్నారు ఎస్ అని. అంటే అప్పుడు ఐ వాజ్ ఓన్లీ 10 కాబట్టి పెద్దగా, అంటే మా ఫ్రెండ్స్ అందరూ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకేంటి సినిమాలో పాడు రిలేటివ్స్ అందరూ కూడా, నాకు అప్పుడు ఏం అర్థమయ్యేది కాదనమాట. తర్వాత పెద్దగా ఓకే సినిమా అంటే, అప్పుడు రేడియోలో ఐ మీన్ ఎఫ్ఎంలో అంతా ఆ సాంగ్ ప్లే అవుతుంటే ఓకే నేనే పాడాను ఈ పాట అని నాకు అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది అనమాట. బట్ ఇట్స్ రియలీ నైస్. అంటే అంత చిన్న ఏజ్లో ఇట్స్ రేర్ టు గెట్ అన్ ఆపర్చునిటీ. స్వీట్ మెమొరీ నీకు లైఫ్లో ఉండే అన్ని స్వీట్ మెమరీస్లో వన్ ఆఫ్ దిస్. ఇది మోస్ట్ వన్. ఇది గుడ్ వన్. పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? చాలా, నాకంటే 10 times చాలా ఎక్కువ